నెక్స్ట్ కమ్ టు 22nd క్వశ్చన్. విచ్ లేయర్ అకౌంట్స్ ఫర్ 83% ఆఫ్ ద ఎర్త్ వాల్యూమ్? సో మొత్తం ఎర్త్ వాల్యూమ్ లోపల 83% వరకు ఏది ఎక్కువగా ఉంటుంది అని అంటే మాంటిల్. పైన ఉండేదేమో క్రస్ట్కి కోర్కి మధ్యలో ఉండేది ఏంటిది? మాంటిలే ఎక్కువ మందం ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద ఎర్త్స్ వాల్యూమ్ ఈజ్ ద క్రస్ట్ అంటే ఏంటిదిరా? క్రస్ట్ అని దేన్ని అనడం జరుగుతుంది? పై పొరను క్రస్ట్ అంటాము. పై పొరను క్రస్ట్ అనడం జరుగుతుంది. ఈ పై పొర అనేది జస్ట్ 1% మాత్రమే. ఎంత ఉంటుంది? 1% మాత్రమే. అంటే చాలా చిన్న సన్నని పొరలాగా ఉంటుంది. మీరు ఎగ్గును తీసుకున్నా కూడా ఎగ్గులో పైన ఉన్న పొర ఎట్లా ఉంటుంది? పొర చాలా సన్నగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ 24th క్వశ్చన్. హూ ప్రపోజ్ ద థియరీ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్? కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే ఏంది? ఖండాల కదలిక. కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే ఏంటిదిరా? ఖండాల కదలిక. ఈ ఖండాల కదలికను ఎవరు ప్రపోజ్ చేసినారా? ఎవరు ప్రపోజ్ చేయడం జరిగింది? సో ఆల్ఫ్రెడ్ వాగనర్ అనే శాస్త్రవేత్త. సో ఆల్ఫ్రెడ్ వెజనర్, జనరల్గా మనం వాగనర్ అన్నా కానీ వెజనర్. ఆల్ఫ్రెడ్ వెజనర్ అనే అతను ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే అతని భావన ప్రకారం ఏంటిదంటే, ఒకప్పుడు ఖండాలన్నీ ఒకే దగ్గర కలిసి ఉన్నాయి, తర్వాత అవి విడిపోయి వివిధ ఖండాలుగా మారడం జరిగింది. దీన్నే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని అనడం జరుగుతుంది. మరి కాంటినెంటల్ డ్రిఫ్ట్స్ ఎట్లా జరిగినవి అనేది అతను భావించడం జరిగింది అని అంటే, ఈ యొక్క కాంటినెంట్స్ యొక్క ఆకారాన్ని బట్టి అంటే ఈ ఆకారాలన్నీ మళ్ళీ తీసుకొచ్చి అక్కడోటి ఇక్కడోటి ఉన్న వాటిని ఒక దగ్గర కలిపితే ఒకే రకంగా అంటే ఒక షేప్లోకి రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నట్టయితే దక్షిణ అమెరికా అండ్ ఆఫ్రికా, సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికా, ఈ రెండింటిని కనుక ఒక దగ్గర కనుక కలిపినట్టయితే అవి రెండు ఒకదానికొకటి ఒక పజిల్ రకంగా అతుక్కుని ఉండే విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు.